అందరికీ నమస్కారం. ఏపీ సమగ్ర, ఏపీ ఎస్సీఆర్టీ, నవం, అగస్త్య, మన టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ టెలివిజన్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. గత ఎపిసోడ్లో మనం ఎంపతి స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి చూసాము. ఎంపతి స్ట్రాటజీస్ యూజ్ చేసి మనం యూజర్స్తో ఎలా ఎంపతైజ్ అవ్వచ్చు, ఒకరి సంవేదనని ఎలా అర్థం చేసుకోవచ్చు చూసాము. అండ్ ఈరోజు ఎపిసోడ్లో మనం ప్రత్యేకంగా పిల్లలు ఏ యాక్టివిటీస్ చేస్తే స్కూల్స్లో అండ్ టీచర్స్ పిల్లలతో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే పిల్లలకి ఈ క్యారెక్టర్ అనేది అలవాటు అయిపోతుంది అండ్ ఎంపతిని అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళ లెవెల్లో ఇన్నోవేషన్స్ని ఎలా తయారు చేయగలుగుతారు, దెన్ సెకండ్ స్టెప్లో వచ్చి కమ్యూనిటీ ఇన్నోవేషన్స్ వరకు ఎలా వెళ్ళగలుగుతారు అనేది ఈ ఎపిసోడ్లో చూస్తాము. సో ఆ ఎపిసోడ్ని ఆ టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇన్నోవేటర్ కొప్పుల అశోక్ గారు. సో నమస్తే సార్. సార్, ఇన్నోవేషన్ ఎంపతి స్ట్రాటజీస్ మనం పిల్లలకి వివరించే ముందు మీ ఇంట్రడక్షన్ ఒకసారి. సార్, నా పేరు కొప్పుల అశోక్, పల్నాడు డిస్టిక్, నాదెండ్ల మండలం, ఇర్లపాడు విలేజ్. ఎందుకు ఇంట్రడక్షన్ తనతో చెప్పించాను అంటే, మనం నిన్నటి నుంచి కానీ లైక్ లాస్ట్ ఎపిసోడ్స్లో కానీ, అంతకుముందు ఎపిసోడ్స్లో కానీ, లేదంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో కానీ ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క గ్రామాల నుంచి ఇన్నోవేటర్స్ వస్తున్నారు. సో అందరికీ ఒక అపోహ ఉంది, ఎక్కువ మంది సిటీస్ నుంచి ఇన్నోవేటర్స్ ఉంటారు, కాలేజెస్ నుంచి ఇన్నోవేటర్స్ ఉంటారని. పల్నాడు నుంచి మొన్న వచ్చిన దగ్గర ఇంకొక డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి గ్రామం నుంచి ఇన్నోవేటర్స్ ఉన్నారు. సో మీ అందరికీ ఒక క్లారిటీ, మళ్ళీ స్టూడెంట్స్ అందరికీ మీ అందరికీ ఉన్న క్వశ్చన్స్ ఏవైతే కాలేజెస్ లేదంటే లెక్చరర్స్ ప్రొఫెసర్స్ మాత్రమే ఇన్నోవేషన్స్ చేస్తారు అని, బట్ చాలా కుగ్రామాల నుంచి ఇన్నోవేటర్స్ వస్తూ ఉన్నారు. బట్ మనకు ఒక చిన్న పదం మాత్రం మార్పు ఉంటుంది. సో ఎక్కడైతే మన స్టూడియోస్కి వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ మనం గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్ అంటాము. గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్స్ ఏంటి అనేది మనం వచ్చే ఎపిసోడ్స్లో మాట్లాడుకోబోతున్నాము. బట్ దానికంటే ముందు సార్ చేసిన మోడల్స్ ఏంటి, సార్ చేసిన ఇన్నోవేషన్స్ ఏంటి, అండ్ తర్వాత మనం ఏ యాక్టివిటీస్ చేయాలి అనేది చూద్దాం. సార్, మేము స్కూళ్ళలో పిల్లలకి జనరల్గా ఒక యాక్టివిటీ చేపిస్తాం సార్. మీకు స్లైడ్ పైన కనిపించే యాక్టివిటీ వచ్చేసి స్టూడెంట్స్ అందరికీ డిజైన్ యువర్ ఓన్ క్లాస్ రూమ్. సో డిజైన్ యువర్ ఓన్ క్లాస్ రూమ్ అంటే చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ క్లాస్ రూమ్లోనే ఒక స్కూల్కి వెళ్ళాను నేను. ఆ స్కూల్లో వచ్చేసి ఒక టేబుల్స్ వేసేసి ఉంటాయి. ఆ స్కూల్లో ఒక ప్రోగ్రామ్ చేయాలి ఆ క్లాస్ రూమ్లో. బట్ పిల్లలందరినీ టేబుల్స్ తీసి బయట పెట్టండి అంటే టేబుల్స్ తీసి బయట పెట్టలేకపోతున్నారు. వెరీ హెవీ టేబుల్స్, లేడీస్ గర్ల్స్ స్కూల్ అది. దెన్ ఆ రూమ్లో వచ్చేసి వెంటిలేషన్ సరిగ్గా లేదు అండ్ ఐరన్ టేబుల్స్, అటు ఇటు నడుస్తున్నప్పుడు డ్రెస్సెస్ చినిగిపోతున్నాయి. దెన్ తర్వాత రూమ్లో చాలా పెయింటింగ్ కానీ అది బాగాలేదు అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ కరెక్ట్గా లేదు. సో విద్యార్థులు చదువుకునే దానిపైన ఇవి కూడా ప్రత్యేకంగా ఫోకస్ అవుతాయి అండ్ ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అందుకే మేము పిల్లల కోసం ఏం చెప్తామంటే రీడిజైన్ యువర్ క్లాస్ రూమ్. అంటే ఇప్పుడున్న నార్మల్ మెథడ్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ పైన చూస్తే ఒక రౌండ్ టేబుల్ ఉండి దాని చుట్టూ అంతా టేబుల్స్ కూర్చొని చైర్స్ ఉంటాయి. ఈ చైర్స్ ఎందుకు పెడతాము అంటే ఒక్కొక్కరు పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడం కాకుండా ఒక సర్కిల్లో డిస్కస్ చేస్తూ ఈ టాపిక్స్ని ఒక కన్వర్జేషన్, ఒక డైలాగ్ స్టేజ్కి తీసుకొచ్చి దెన్ వాళ్ళు ఒకరి ద్వారా ఒకరు అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్. బట్ మనం రెగ్యులర్గా చూస్తే ఇలాంటి సిస్టమ్ ఇక్కడ ఏ క్లాస్ రూమ్లో మనకి కనిపించదు. అలాగా క్లాస్ రూమ్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకే మేము ఏం చెప్తున్నామంటే టీచర్స్ అందరికీ, పిల్లలందరికీ కూడా పిల్లలు ఎక్కువగా ఎక్కడైతే స్పెండ్ చేస్తున్నారో అక్కడ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ నేను యూజ్ చేస్తూ సార్ యొక్క మోడల్ ఎలా డిజైన్ చేశారు, దెన్ ఆ మోడల్ని ఎలా తయారు చేశారు వర్కింగ్ మోడల్గా, అది తెలుసుకుందాం. దాని తర్వాత మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, సో దట్ మనకి ఈ డిజైన్ యువర్ ఓన్ క్లాస్ రూమ్ అనేది ఎలా చేయాలి స్కూల్స్లో అనేది ఒక క్లారిటీ వస్తుంది. సార్, మీరు మోడల్ చేశారు, వీడర్ ఒకటి ఉంది, దాని తర్వాత చిన్న ట్రాక్టర్ మోడల్ ఒకటి చేస్తున్నారు. సో ఇన్ని మోడల్స్ చేస్తున్నారు కదా, మీరు ఇలాగా డిజైన్స్ ఎలాగా డెవలప్ చేస్తారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిషనరీ నేను ఆపరేట్ చేస్తూ ఉన్నా సార్ 2015-14 సంవత్సరాల్లో. కొంతమంది రైతులు ఇట్లాగే మిషనరీ ఉండాలి, ఇప్పుడు ఎద్దులతో వరకు సేద్యం చేస్తూ ఉన్నాము, ఎద్దులతో మెయింటెనెన్స్ మనం చేయలేకపోతున్నాం, మిషనరీ మాత్రం ఇట్లాగా ఒక 2 ఫీట్లో లేదా 3 ఫీటు అట్లా ఒక చిన్న గ్యాప్లో వెళ్ళిపోతూ ఉండాలి, సేద్యం చేసుకుంటూ ఉండాలి. అది కల్టివేషన్ కానీ లేదంటే గ్రాస్ మూవర్ టైప్లో కానీ ఏదో ఒకటి అట్లా చేసుకుంటూ ఉంటే ఈ రైతులకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 2 lakhs పెట్టి లేదా 1 lakh పెట్టి ఎద్దులు మెయింటైన్ చేస్తా ఇవన్నీ మనం ప్రతి ఒక్క రైతు చేయాలంటే కష్టమైపోతూ ఉంది. అప్పుడు ఆలోచన కలిగింది, ఎట్లా ఉండాలి మిషనరీ, ఈ సైజులో ఉండాలంటే మిషనరీ ఏ ఇంజిన్ తీసుకోవాలి,
ఎట్లా చేయాలనేది స్టార్ట్ చేసాము 2015 సంవత్సరంలో. ఓకే. 1 by 1 ఫిల్టర్ చేస్తూ వచ్చినాము. ఓకే. ఇప్పటి వరకు 4 మోడల్స్ ఫస్ట్ 2017-18 వరకు వితౌట్ గేర్ తోటి రన్ చేసినాము సార్. ఓకే. తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు ఒకేసారి టాటా కంపెనీ నుంచి ఇంజిన్ తీసుకొని మనం రీమోడల్ ఇంజిన్ హైట్ లేపేసి ఒక 50 acres ఉన్నా కానీ ఫార్మరు సింగిల్ హ్యాండ్ తోటి ఓకే చేసుకోవడానికి ఈజీగా చేస్తూ ఉన్నాం. వెరీ నైస్ సార్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో మీరు ఫస్ట్ అనుకున్న మోడల్కి ఇప్పుడు అనుకున్న మోడల్కి ఫ్యూచర్స్ డెవలప్ అయినాయా, ఫీచర్స్ లేదంటే? చాలా అప్డేట్ అయిపోయింది సార్ ఇప్పుడు. ఓకే. అప్పుడు వితౌట్ గేర్లో ఉండేది 2015 సంవత్సరంలో ఒక 3 years దాకా అట్లాగే కొనసాగించడము. ఓకే. రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్స్ మేము తీసుకుంటా ఉన్నాము. ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ ఫార్వర్డ్ వెళ్తూ ఉంది. ఓకే. రివర్స్ అనేది లేదు, యూటర్న్ తీసుకోవడానికి లేదు. యూటర్న్ తీసుకునేటప్పుడు ప్రజలంతా హ్యాండిల్ చేతుల మీద పడిపోతూ ఉంది. రైట్. కొంచెం 2 అడుగులు అనుకున్న దానికంటే కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే మిషనరీ రివర్స్ రావడానికి కష్టమైపోతూ ఉంది. కరెక్ట్. అట్లాగే మరలా రివర్స్ గేర్ బాక్స్ పెట్టడానికి, ఓకే, ఫార్వర్డ్ గేరు సరిపోక మరలా దాన్ని గేర్స్ పెంచడానికి, ఓకే, అట్లాగా ఒక్కొక్కటి అప్డేట్ చేస్తూ వచ్చినాం. సో అంటే మీరు అప్డేట్ చేయడానికి గల 2-3 కారణాలలో ఒకటి రైతులకు ఏదైతే ఇప్పుడు అవసరం, అవును, ఇప్పుడు ఏ అవసరాలు ఇప్పుడు తీర్చగలిగే అవసరాలకి తగ్గట్టుగా టెక్నాలజీని యూజ్ చేయడం. దెన్ రెండవది మీరు ఏదైతే మోడల్ ఫస్ట్ తయారు చేశారో దాంట్లో టైం ఎక్కువ తీసుకున్నా లేదంటే లేటెస్ట్ టెక్నాలజీ లేకపోయినా మ్యాన్ పవర్ ఎక్కువైనా ఇప్పుడు అవి తగ్గిస్తూ వెరీ ఈజియెస్ట్గా చేయడం. సో విన్నారు కదా మనకి గెస్ట్ నుంచి అలాంటి మోడల్ తయారు చేసేటప్పుడు రీడిజైనింగ్ ఎలా చేస్తున్నారు అని. సో రీడిజైన్ చేయడానికి బేసిక్గా మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇప్పుడున్న టెక్నాలజీ అది ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్ని యూజ్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటాము. 2 మన ఇన్నోవేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ యూజ్ చేసే వాళ్ళకి అనుగుణంగా దాంట్లో మార్పులు చేస్తాము. ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీరు అందరూ షూస్ చూసుకుంటారు, షూస్ వేసేసి లేస్ కట్టేస్తూ ఉంటారు. కొంతమంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, సో వాళ్ళకి మనం షూస్ పెట్టుకొని లేస్ కట్టాలి అని అంటే చాలా కష్టం. మీ అందరూ వెల్క్రో అనే ఒక ఇన్నోవేషన్ ఉంది. ఈ వెల్క్రో అనే ఇన్నోవేషన్ని మీరు చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు లైక్ మనకి కొన్ని పంచాలు వస్తూ ఉన్నాయి రామ్రాజ్ నుంచి, సో అది వెల్క్రో యూజ్ చేసి వస్తూ ఉన్నారు, లైక్ విచ్ హెస్ బికమ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఫర్ రామ్రాజ్ కాటన్స్. అంతకుముందు ఎవరికి వెల్క్రో యూజ్ చేయాలి పంచలకు అనే థాటే లేదు. బట్ మీ అందరికీ చెప్పాలి ఒక సర్ప్రైజింగ్ స్టోరీ. ఈ వెల్క్రో ఎలా ఇన్వెంట్ అయింది అంటే, ఒక పర్సన్ వాళ్ళ కుక్క పిల్లని టాయిలెట్కి తీసుకొని వెళ్తాడు బయటికి. కొన్ని చెట్లలో వెళ్ళి టాయిలెట్ చేసేసి అది లోపలికి వచ్చిన తర్వాత ఈయన కాళ్ళకి ప్యాంట్కి ఆ కుక్క పిల్లకి కొన్ని చిన్న చిన్న కాయలు అతుక్కొని ఉంటాయి. సో అవి పీకుతూ ఉంటే గట్టిగా అవి రావన్నమాట. దాన్ని చూసి ఈయన ఏం చేశాడు అని అంటే, ఒక ఇంత స్ట్రాంగ్గా అతుక్కుంటుంది కదా, మనం జనరల్గా ఏదైనా కట్టాలి అంటే తాడులు కడతాము, ఏదన్నా టేప్స్ వేస్తాము. బట్ దానికంటే ఇది ఎక్కువ రోజులు మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఒకసారి టేప్ వేసాం అనుకోండి తీయడం కష్టం, ఇది మల్టీ టైమ్స్ ఎక్కువ టైమ్స్ యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక పర్పస్ క్రియేట్ చేసి ఇట్స్ డిజైన్డ్ వెల్క్రో. మీరు హాస్పిటల్స్లోకి వెళ్తే మీకు ఇంజెక్షన్ పెట్టి బ్లడ్ తీసేటప్పుడు కూడా ఇక్కడ కడతారు. సో దట్ ఈస్ వెల్క్రో. సో అదే వెల్క్రోని ఇప్పుడు చాలామంది షూస్కి యూజ్ చేస్తున్నారు. మీకు షూస్కి ఇప్పుడు లేస్ కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఆ వెల్క్రోని అటాచ్ చేసేస్తే సరిపోతుంది, అడ్జస్టబుల్. అండ్ చాలామంది ఉమెన్ శాండిల్స్కి కూడా ఇది యూజ్ చేస్తున్నారు. ఈ వెల్క్రో బిజినెస్ అనేది ఇట్ హెస్ గ్రోన్ టు అ డిఫరెంట్ లెవెల్. ఆ వెల్క్రోని యూజ్ చేసి షూలో ఉన్న లేస్ మోడల్ని తీసేసి దాన్ని రీడిజైన్ ఎలా చేశారు చూడండి. కరెక్ట్. సో అట్లాగా ఇప్పుడున్న అవసరాలకు తగ్గట్టుగా రెండోది మనం ఇన్నోవేషన్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా చేయాలి అని అంటే ఒక్కసారి తయారు చేసిన ఇన్నోవేషన్ని అలాగే ఉంచి నెక్స్ట్ 10 సంవత్సరాలకు కూడా అదే వర్కౌట్ అవుతుందంటే కుదరదు. ఖచ్చితంగా దాన్ని అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. సో అలాగే ఈ రీడిజైన్ యువర్ క్లాస్ రూమ్ అనేది కూడా చూస్తే మనకి వేద పాఠశాలలు గురుకులాస్లో చాలా డిఫరెంట్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడున్న దాంట్లో చూస్తే మీరు చాలా కంజెస్టెడ్ రూమ్స్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి. పిల్లర్ నేర్చుకునే దానిపైన ఆ వెంటిలేషన్, నేను ఒక పర్సన్ కలిసినప్పుడు నాకు ఆయన ఒక మంచి విషయం చెప్పినాడు. మీరు ఇల్లు కట్టేటప్పుడు కానీ క్లాస్ రూమ్ కట్టేటప్పుడు కానీ ఏ కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు 2 విషయాలు ఎన్ష్యూర్ చేయండి అని. ఒకటి బ్రైట్నెస్, 2 హ్యాపీనెస్. ఈ 2 ఉండేలాగా కట్టాలి ఏ ఇల్లు అయినా ఏ క్లాస్ రూమ్ అయినా అని. అప్పుడు అది మనం చదివే విషయాలు మన ఇంట్లో ఉండేవి ప్రతి దానిపైన ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, రైట్. సో అట్లాగే పిల్లలు కూడా రీడిజైన్ యువర్ క్లాస్ రూమ్ చేస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది మీరు మళ్ళీ క్యాల్కులేట్ చేసి చూడండి ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు.
జనరల్గా అటెండెన్స్ తీసుకుంటారు సార్. ఖచ్చితంగా అటెండెన్స్కి ప్రతి క్లాస్ రూమ్లో 5 minutes టైం స్పెండ్ చేస్తారు. అవును. అట్లాగా మనకి యూడైస్ అనే ఒక పోర్టల్ ఉంది, స్కూల్స్ అని రిజిస్టర్ అయి ఉంటాయి. దాంట్లో 15 లక్షల స్కూల్స్ ఉంటాయి. ఒక స్కూల్లో అటెండెన్స్కి వచ్చేసి మనకి దాదాపుగా 5 నిమిషాల టైం ఒక క్లాస్ రూమ్లో, అట్లాగా 5 క్లాస్ రూమ్స్ 25 నిమిషాల టైము, అట్లాగా రోజుకు 2 సార్లు, అట్లాగా 15 లక్షల స్కూల్స్. పోనీ 5 లక్షల స్కూల్స్ వదిలేద్దాం, ప్రైవేట్ స్కూల్స్ 10 లక్షల స్కూల్స్ ఇంటూ 50. సో దాదాపుగా కొన్ని కోట్ల నిమిషాలు ఒక్క రోజులో అటెండెన్స్ పేరు పైన వేస్ట్ అవుతూ ఉన్నాయి. అంటే ఒక టీచర్ టైం ఎంత వేస్ట్ అవుతా ఉంది చూడండి. సో దానికోసం ఒక డిజైన్ కనిపెడితే, ఒక డివైస్ కనిపెడితే ఆటోమేటిక్గా అటెండెన్స్ తీసుకునేలాగా అదే, రైట్? సో అలాంటి సిస్టమ్స్. దెన్ ఇప్పుడు మీ అందరూ చూస్తే QR కోడ్స్ అని వచ్చినాయి. ఈ QR కోడ్స్ లాగానే ఇంకొకటి డెవలప్ చేసి PI కోడ్స్ అని వచ్చాయి, పై కార్డ్స్ అని. ఈ పై కార్డ్స్లో జనరల్గా ఎగ్జామ్ పెడితే, ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాటన్నింటినీ కూడా మనం ఎవాల్యుయేట్ చేయడానికి టీచర్స్ ఇంతకుముందు పేపర్స్ ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుండేది. ఇప్పుడు పై కార్డ్స్ ఎలా వచ్చినాయంటే, మీరు 100 మందికి ఎగ్జామ్ పెట్టండి, వాళ్ళకి జస్ట్ కార్డ్స్ ఇవ్వాలి, పై కార్డ్స్, వాళ్ళ ఆన్సర్ ఇట్లా చూపిస్తారు. 30 secondsలో మీరు 100 మంది ఆన్సర్స్ని ఒకేసారి ఎవాల్యుయేట్ చేయొచ్చు. 30 seconds. జస్ట్ మీ కెమెరా ఓపెన్ చేసి పెట్టుకుంటే 30 members ఆన్సర్స్ వస్తాయి. ఎవరి ఆన్సర్ కరెక్ట్, ఎవరిది తప్పు, ఎవరిది గ్రీన్లోకి వచ్చింది, ఎవరు రాలేదు, ఏ సీరియల్ నెంబర్ రాలేదు, ఏ పిల్లాడిది రాలేదు, ప్రతి డీటెయిల్ చూపిస్తుంది వితిన్ 30 seconds. అంటే టీచర్ల యొక్క ఎగ్జామ్ పెట్టే టైం ఎంత చేంజ్ అయింది చూడండి. సో అందుకే చెప్తుంది, దిస్ ఇస్ కాల్డ్ 21st century క్లాస్ రూమ్. మీరు మీ టెక్నాలజీని యూజ్ చేసి ఇదిగో ఇలాగ మీ క్లాస్ రూమ్ని రీడిజైన్ చేయాలి. సో దట్ మీరు క్లాస్ రూమ్లో పిల్లల్ని గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళకి యాక్టివిటీ ఇవ్వండి, రైట్? సో మీరు ఫౌండేషన్ స్టేజ్లో ఇలాంటి యాక్టివిటీ చేశారు. అండ్ ఇప్పుడు ఎలాంటి మోడల్ ఉంది? ఇప్పుడు అప్డేట్ అయిన మోడల్స్లో 4-wheel drive ఒకటి చేసినాం సార్. ఓకే, 4-wheel drive ఒకటి చేసినామంటే దానికి 2 gear box ఇచ్చినాము, లైట్ లోడ్కి హెవీ లోడ్కి ఇచ్చినాము. ఓకే. ఆ తర్వాత అడ్వాన్స్ ఫీచర్స్ ఇచ్చినాం సార్. దీనికి ఓకే, బ్యాక్ సైడ్ ట్రాలీ కానీ అంటే 10 to 20 అటాచ్మెంట్స్ దాకా ఇచ్చినాం. ఒక్క వెహికల్ ఓకే 20 రకాల పని చేస్తుంది అనమాట. స్ప్రేయింగ్ కావచ్చు, వాటర్ పంపింగ్ కావచ్చు, మల్చింగ్ షీట్ కావచ్చు, సీడింగ్ కావచ్చు, లేదంటే కటింగ్ రీపర్ కావచ్చు, షాఫ్ కటర్ కావచ్చు, బ్యాక్ సైడ్ ట్రాలీ కావచ్చు, కూలీలను తీసుకొని ఇంటికి రావడానికి, లేదంటే కల్టివేషన్ కావచ్చు, గుంటకి సెట్ వాడుకోవడానికి, బోధి సెట్ వాడుకోవడానికి, ప్లవింగ్ చేసుకోవడానికి కానీ అట్లాగా 10 to 20 అటాచ్మెంట్స్ దాకా ఒక్క. అంటే దీనికి ఏంటంటే చిన్న కారు రైతులకైతే ఇది సెట్ కాదు. మినిమం ఒక 10 acres ఉండి, ఒక 20 acres అంటే 10 above ఉన్నవాళ్ళు. ఇంకేంటంటే మనకి 2-wheel హోండా 7 HP లేదా గ్రీవ్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఇవన్నీ మన ఇండియన్ బ్రాండెడ్. ఈ ఇండియన్ బ్రాండెడ్ ఇంజన్స్ మనం ఎందుకు వాడుతున్నామంటే, ఇక్కడ మనం రంగారెడ్డి జిల్లా కానీ మన ఆంధ్ర నుంచి, తెలంగాణలో చాలా ఇచ్చున్నాము, రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ, అక్కడ నుంచి మన ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట. 6 సంవత్సరాలకి ఇంతవరకు కనీసం దానికి ఒక 100 రూపీస్ కూడా దానికి ఏం పెట్టలేదు మెయింటెనెన్స్లో. ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ అంటే టైం టు టైం అది కరెక్ట్గా ప్రతి ఒక్క రైతు అది చేసుకోవాల్సిందే. రిపేర్స్ కంటూ ఒక్క 100 రూపీస్ కూడా పెట్టలేదు. 6 సంవత్సరాలు పనిచేసింది. రైతుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి హోండా ఇంజన్స్ కానీ, క్రాంప్టన్ గ్రీవ్స్ కానీ రైతులకి ఈ ఇంజన్స్ తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వేడర్స్ అనేది చిన్న కార్ అంటే ఒక 1/2 acre నుంచి 10 acres బిలోలో ఉన్న వాళ్ళకి మల్టీపర్పస్, ఇవి కూడా 20 అటాచ్మెంట్స్ దీని స్థాయికి తగ్గట్టుగా ఇది పనిచేస్తున్నారు. ఆ 4-wheel drive దానికి స్థాయికి తగ్గట్టుగా అది పనిచేస్తున్నాం. ఈ డిజైన్స్ అన్ని ఎవరు చేస్తారు సార్? మీరే కూర్చొని చేస్తారా లేదా మీకు? నేను చేస్తాను సార్, నాకు సపోర్టు డాడీ ఉంటారు. 100%. సో మొత్తానికి ఈ డిజైన్ కాన్సెప్ట్స్ అంతా మీదే, ఎక్కడెక్కడ ఏమేమి అటాచ్ చేయాలి, దేనికి ఏది యూజ్ అవుతుంది అని, రైట్? సో లైక్ ఇప్పుడు చూసారు కదా, ఒకటే డివైస్ చాలామంది ఇన్నోవేటర్స్ అంటే స్టూడెంట్స్ మా పొటెన్షియల్ ఇన్నోవేషన్స్ రావట్లేదు, నేషనల్ లెవెల్కి వెళ్ళట్లేదు అని అడుగుతూ ఉన్నారు కదా. సో దానికి ఒక మంచి ఆన్సర్ సార్ చెప్పినారు. అదేంటి అంటే, ఇండియాలో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ప్రాబ్లమ్కి ఒక ఇన్నోవేషన్ కనిపెట్టాలి అంటే కొన్ని లక్షల ఇన్నోవేషన్స్ కనిపెట్టాలి. అండ్ అదే జనరల్గా స్టేట్ లెవెల్ ఇన్నోవేషన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్నోవేషన్స్ అయిపోయి నేషనల్ లెవెల్ ఇన్నోవేషన్స్కి వెళ్ళిన తర్వాత జూరీలు పెద్ద స్థాయి నుంచి వస్తారు. సో వాళ్ళకి డిఫరెంట్ ఏరియాస్లో గ్రిప్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఒక ఇన్నోవేషన్ అక్కడ పెడితే ఇంత ఖర్చు పెట్టి ఒక ఇన్నోవేషన్ చేసిన తర్వాత అది ఒకటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది అనుకో, వాళ్ళకి అది నచ్చదు. మల్టీపర్పస్ ఉండాలి. అంటే ఒకటే ఇన్నోవేషన్ ఒక 5-6 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అని చెప్పి. రీసెంట్గా ఒక కృష్ణా జిల్లా
ఈ సైడ్ ఏంటంటే పామాయిల్ తోటలు, కొబ్బరి తోటలు ఇవన్నీ ఎక్కువగా వేస్తారు. అవును. కూలీలు వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కరెక్ట్. కనీసం ఒక్కొక్క రైతు 10 నుంచి 50 ఎకరాలు వేస్తారు. రైట్. దానికి ఏంటంటే వాళ్ళకి గడ్డి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఒకవైపు నుంచి కోస్తుంటే మరొక వైపు నుంచి వస్తూ ఉంటుంది. కరెక్ట్. ఇంతవరకు మార్కెట్లో ఇలాంటి వేడర్స్కి గ్రాస్ మోర్ అనేది లేదు అటాచ్మెంట్. గ్రాస్ మోర్ అనేది పెట్టిన తర్వాత ఒక వ్యక్తి పైన కూర్చొని బైక్ మోడల్ టైప్లో పైన కూర్చొని బైక్ నడుపుతున్నట్టుగా స్లోలో ఫస్ట్ గేర్ వెళ్ళిపోతూ ఉంటే బ్యాక్ సైడ్ మనిషి హైట్ అంటే 5 feet హైట్ ఉన్నా సరే మనకి ఒక 1 inch 1.5 inch తోటి మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం దానికి ఏం చేసే పని లేదు, బైక్లో నడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటిది తొలగించడానికి ఒక లీటర్ పెట్టుకుంటే 1 ఎకరాకి అయిపోతుంది. 100 రూపీస్. సార్ ఇది మహిళలు కూడా నడపచ్చు? ఎవరైనా నడపచ్చు సార్. ఈజియెస్ట్ మోడల్ ఫర్ చాలా ఈజీ సార్ దానికి. చాలా ఈజీ, నో వైబ్రేషన్. రైట్. అసలు అక్కడ డిస్టర్బ్ అయ్యేది ఏం లేదు, అన్నీ చేతిలోనే ఉంటాయి. క్లచ్ ఉంటుంది, మన బైక్కి క్లచ్ ఉంటుంది. కరెక్ట్. యాక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. కరెక్ట్. చాలా ఈజీ సార్. వెరీ నైస్. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఒక మోడల్ కనిపిస్తుంది కదా, రీడిజైన్ యువర్ బ్యాగ్. సో రీడిజైన్ యువర్ బ్యాగ్ ఆర్ బ్యాక్ ప్యాక్ ఎందుకంటే మీరు ఇప్పుడు బ్యాగ్స్ చూస్తే కొంతమంది ట్రావెల్స్లో బ్యాగ్స్ యూజ్ చేస్తుంటారు. ఇది పిల్లలకు ఒక యాక్టివిటీ అండ్ టీచర్స్ కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. మీరు బ్యాగ్స్ ఒకప్పుడు చూస్తే జనరల్గా బ్యాగ్స్ మామూలుగా ఉండేవి, బట్ ఇప్పుడు చూడండి బ్యాగ్స్కి ఛార్జర్ పెట్టుకోవచ్చు, బ్యాగ్స్కి కింద వచ్చేసి రెయిన్ కోట్ టైప్ వస్తుంది బ్యాగ్ తడవకుండా. కొన్ని బ్యాగ్స్ మీరు చూస్తే ట్రావెలర్స్ యూజ్ చేసేది మనం జనరల్గా స్కూల్ బ్యాగ్స్ యూజ్ చేస్తే దాంట్లో బరువు ఎక్కువైన కొద్దీ మనం ముందుకు బెండ్ అవుతూ ఉంటాం. బట్ ట్రావెలర్ బ్యాగ్స్ చూడండి, దాంట్లో బరువు ఎక్కువ అవుతుంటే మన చెస్ట్ ఇట్లా స్ట్రేట్ అవుతూ ఉంటుంది, బ్యాక్ బోన్ స్ట్రేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ అన్ అదర్ వాల్యూ యాడ్. ఇప్పుడు బ్యాగ్స్కి వచ్చేసి ఇంకా కొత్త డిజైన్స్ తీసుకొస్తా ఉన్నారు. సో స్కూల్ పిల్లల బ్యాగ్స్ రీడిజైన్ చేయాలి అని ఒక కాన్సెప్ట్ పెట్టినాము. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టాము అంటే ఇప్పుడు స్కూల్ పిల్లల బ్యాగ్స్ వచ్చేసి 10-20 kgs ఉంటాయి, వాళ్ళు దాన్ని మోయలేరు. బట్ దీని నుంచి మనకు సర్ప్రైజింగ్గా ఒక్క ఇన్నోవేషన్ బయటకు వచ్చింది. జనరల్గా మనం స్కూల్ బ్యాగ్స్ రీడిజైన్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళు అడిగారు, బ్యాగ్స్ ఎందుకు రీడిజైన్ చేయాలి, బుక్స్ తీసుకెళ్తాం. ఇన్ని బుక్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద బ్యాగా చిన్న బ్యాగా లేదంటే దానికి ఏమేమి అటాచ్మెంట్స్ ఉండాలి అవన్నీ ఆలోచించారు. ఒక్క టీచర్ అండ్ ఒక స్టూడెంట్ కొత్తగా ఏమొచ్చినారంటే అసలు ఇన్ని బుక్స్ ఎందుకు తీసుకెళ్ళాలి. సో ఈ ఇన్నోవేషన్ ఇప్పుడు మార్కెట్లోకి రాబోతా ఉంది. జనరల్గా మనం ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ తీసుకొని వెళ్తాం కదా, ఈ ఇన్నోవేషన్ అలా కాదు. ఒక్కటే బుక్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 3 పాఠాలు ఉంటాయి. ఈ 3 పాఠాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బుక్ ఉంటుంది. మళ్ళీ అందులో 4వ పాఠం నుంచి 6వ పాఠం వరకు తెలుగు, 4 నుంచి 6 వరకు ఇంగ్లీష్, 4 నుంచి 6 వరకు మ్యాథమెటిక్స్. ట్రావెలింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒకటే బుక్ పట్టుకెళ్తే 3 నెలల వరకు ఒకటే బుక్ మీకు. అంటే బ్యాగ్ పిల్లల పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది చూడండి. సో దిస్ ఈజ్ వన్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ రీడిజైన్ యాక్టివిటీస్. ఎందుకు ఈ రీడిజైన్ యాక్టివిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటే జనరల్గా మీరు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు సిరంజెస్ చూస్తుంటారు, ఇంజెక్షన్స్. ఒక్కొక్క చోట ఇంజెక్షన్స్ నీడిల్స్ మారుస్తారు, సిరంజ్లు అవే ఉంటాయి, అవే యూజ్ చేసి ఇస్తుంటారు. కొన్నింటికి మాత్రం అది ఓకే, బట్ కొన్ని డిసీజెస్కి అది పనికిరాదు. సో ఒక స్టూడెంట్ ఏం చేస్తున్నారు అంటే సిరంజ్ లోపల వచ్చేసి 2 hooks మీరు ఇంజెక్ట్ చేసిన తర్వాత లోపల ఆ 2 hooks ఓపెన్ అయిపోయి పట్టుకుంటాయి పైన. మళ్ళీ మీరు ఆ పిస్టన్ని వెనక్కి లాగితే సిరంజ్ ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వకుండా ఆ సిరంజ్ని మళ్ళీ బ్రేక్ చేసి పగలగొట్టి మళ్ళీ రీయూజ్ చేస్తేనే సిరంజ్ యూజ్ చేయగలుగుతాం. సో అలా చాలా అంటువ్యాధుల నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక ఇన్నోవేషన్ అయింది. సో రీడిజైన్ యాక్టివిటీ అనేది దట్స్ వై లైక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ మనం యాక్టివిటీకి వెళ్దాము. చైల్డ్హుడ్ స్టోరీస్ డ్రా చేయాలి అనేది ఒకటి పెట్టాం. సార్ మీరు ఒక ఇన్నోవేషన్ ఒక ప్రాబ్లం అనుకున్నప్పుడు మీరు ఎలా విజువలైజ్ చేస్తారు, ఇలా ఉండాలి, ఇలా యూజ్ అవుతుంది వాళ్ళకి అని? ఖచ్చితంగా అది రైతుల దగ్గర నుంచే తీసుకుంటాం సార్. ఓకే. రైతుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు వాళ్ళు మీకు ఎలా ఉండాలి, మిషనరీ ఎలా ఉండాలని వాళ్ళకి అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు సార్, మాకు ఇలా ఉండాలి, ఇంత గ్యాప్లోకి మిషనరీ వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు రీసెంట్గా పొగాకు అనేది బాగా ఫేమస్ అయిపోయింది సార్ మన ఆంధ్రాలో. ప్రకాశం డిస్టిక్ కావచ్చు, నెల్లూరు కానీ లేదా చుట్టుపక్కల గుంటూరు, ఇంత ముందు ఉండేది ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. పొగాకు అనేది కొంతమంది ఏంటంటే 1.5 feet 2 feet 3.5 feet టాప్. ఓకే. అదేంటంటే దాని పైరు ఎలా ఉంటుంది, 1 monthలోనే కింద ఆకు అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఓకే. దాంట్లోకి మిషనరీ కావాలి. ఇప్పుడు దాంట్లోకి మిషనరీ కావాలంటే ఒక్కొక్కళ్ళు 10-20 ఎకరాలు వేస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అప్పుడు మిషనరీ ఎంత ఉండాలి,
వాళ్ళు పెట్టిన 2 ఫీట్లోకి మిషనరీ ఎంత ఉండాలి, దాంట్లోకి మల్టీపర్పస్కి వాడుకోవడానికి ఎంత ఉండాలి. అప్పుడు దానికి తగ్గ ఇంజిన్, దానికి తగిన గేర్ బాక్స్, దానికి తగిన మెటీరియల్స్ అన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. మీరు స్కెచింగ్ అని అదేమైనా వేస్తారా, ఇలా ఉండాలి? ఖచ్చితంగా వేస్తాం సార్. ఓకే, లేకుండా చేయలేం సార్. నేను మిమ్మల్ని స్కెచ్ చేస్తారా అని అడగడానికి కారణం ఏంటి అంటే, జనరల్గా పిల్లలకి ఇది వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. స్కెచింగ్లో చూస్తే పిల్లలు అనుకుంటారు ఊరికే స్కెచ్ చేస్తున్నామని, బట్ పిల్లలకి మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా డ్రా యువర్ చైల్డ్హుడ్ స్టోరీస్ అని ఒక యాక్టివిటీ ఉంది. మీరు డ్రా యువర్ చైల్డ్హుడ్ స్టోరీస్ చూడొచ్చు. లైక్ మీ ఫ్రెండ్స్తో, పక్కనున్న ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళ లైఫ్లో ఒక సన్నివేశం తెలుసుకొని దాన్ని డ్రా చేయాలి. దాని తర్వాత వాళ్ళని అర్థం చేసుకోవాలి ఆ సిచ్యువేషన్స్ని. సో ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు ఏమవుతుందంటే విజువలైజేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆన్ వెరీ ఇంపార్టెంట్ నోట్. సో ఇది వెరీ చాలా అందరికీ వినటానికి చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఇది ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది. జస్ట్ లైక్ మనం జనరల్ భాషలో దీన్ని ఫ్యాంటసీస్ అని చెప్తూ ఉంటాము. డిఫరెంట్ ఫ్యాంటసీస్ ఉంటాయి. అలాగే నేను ఒక పిల్లాడిని అడిగాను, ఒక సన్నివేషన్ క్రియేట్ చేశాను. మీరు అందరూ లెట్స్ సే జూ పార్క్ వెళ్ళినారు, అండ్ జూ పార్క్ వెళ్ళిన తర్వాత మీ మైండ్లో ఎలాంటి థాట్స్ వస్తాయి అని. సో అందరూ కొన్ని థాట్స్ షేర్ చేస్తున్నారు. అందులో ఒక్క పిల్లాడు ఏం థాట్ షేర్ చేస్తున్నాడు అంటే, నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో జూ పార్క్ వెళ్తాను, వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పులి ఉంటుంది, అది బయటికి రావాలి, నేను దాన్ని కంట్రోల్ చేయాలి, మా ఫ్రెండ్స్ అని ముందర నేను హీరో అవ్వాలి. సో ఇది ఆ పిల్లాడి మైండ్లో విజువలైజ్ అవుతుంది. నువ్వు ఇది ఎందుకు చెప్పావు ఇది అని అంటే, ఆ మైండ్లో ఆ పులి బయటికి వచ్చినట్టు, దాన్ని కంట్రోల్ చేసినట్టు. అండ్ హీ వాజ్ అబ్జర్వింగ్. ఈ చైల్డ్ పులి నిజంగా బయటకు వస్తే నేను ఏమేమి పెట్టుకొని అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ కర్ర ఉంది, ఇక్కడ ఒక చున్నీ ఉంది, ఎవరితో తీసుకొని కట్టేయాలి, లేదంటే దాన్ని డైవర్ట్ చేయాలి, ఇదంతా విజువలైజ్ చేస్తూ ఉన్నాడు. సో దిస్ విజువలైజేషన్ పవర్ ఈజ్ వెరీ ఎక్స్ట్రాడినరీ పవర్. 99.9 ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ విజువలైజేషన్ పవర్ నుంచే వస్తాయి. నా మోడల్ ఇలా ఉండాలి, నేను ఇలా చేస్తే వాళ్ళకి ఇలా యూజ్ అవుతుంది అనేది. సో పిల్లలకి అత్యంత ఎక్కువగా, చిన్నపిల్లలకి జనరల్గా అమెరికన్ సర్వే ఒకటి చెప్పింది, ఎట్ ద ఏజ్ ఆఫ్ 3, ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18, 3 ఏజ్ గ్రూప్స్ తీసుకొని వాళ్ళకి ఒక సర్వే చేస్తే, ఆ సర్వేలో ఏం చెప్పినారంటే ఏజ్ గ్రూప్ 3 దగ్గర పిల్లల క్వశ్చనింగ్ స్కిల్స్ అనేవి 100% ఉంటాయి. రీడింగ్ రైటింగ్ స్కిల్స్ వచ్చేసి 10% ఉంటాయి, 10-25 మధ్యలో. ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 వచ్చేసరికి క్వశ్చనింగ్ స్కిల్స్ వచ్చేసి మనకి 50కి పడిపోతాయి, రీడింగ్ రైటింగ్ స్కిల్స్ 50కి పెరుగుతాయి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 వచ్చేసరికి క్వశ్చనింగ్ స్కిల్స్ 10కి పడిపోతాయి, రీడింగ్ రైటింగ్ స్కిల్స్ 100కి పెరిగిపోతాయి. అంటే పెద్ద పెరుగుతున్న కొద్దీ మనకి ఎదుటి వాళ్ళు ఏముంది, క్యూరియాసిటీ, ఇది తెలుసుకోవాలి, ఇదంతా ఉండదు. గుడ్డిగా ఫాలో అవ్వడమో, లేదంటే అక్కడ ఏది ఉంటే అది చదవడమో, రోట్ లెర్నింగ్ సిస్టమ్, ఇవే ఫాలో అవుతూ ఉంటాము. అంటే చిన్నపిల్లల్లో ఈ క్వశ్చనింగ్ స్కిల్స్ చూడండి ఎలాగున్నాయో ఎట్ ద ఏజ్ ఆఫ్ 3, అట్లాగే విజువలైజేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి. స్కూల్స్లో కూడా ఇదే ఊహిస్తారు. నేను ఆ సన్నివేశం విన్న తర్వాత చాలామందిని అడిగాను. సో అది అడిగిన తర్వాత పిల్లలు చెప్తుంటే వాళ్ళ ఫ్యాంటసీస్, వాళ్ళకి ఎంత విజువలైజేషన్ కెపాసిటీ ఉంది, రైట్? టీచర్ వచ్చేసి ఒక కాన్సెప్ట్ ఇస్తే దానికి నేను ఎలా తీసుకొని వస్తే రేపు పొద్దున నన్ను అందరూ మెచ్చుకుంటారు, నేను ఎలాంటి బైక్ రైడ్ చేస్తే, ఎలా రైడ్ చేస్తే అందరికీ నచ్చిద్ది. సో ఇంత విజువలైజ్ చేస్తూ ఉన్నారు. ఆ విజువలైజేషన్ని మనం రైట్ డైరెక్షన్లో పెట్టగలిగితే వీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్. సో అందుకే నేను చెప్పేది ఏంటి అంటే, మీ స్కూల్లో పిల్లలందరినీ కూడా మీరు యాక్టివిటీ 2 ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో, స్కూల్లో పిల్లల్ని ఇద్దరిద్దరినిగా జతలుగా కూర్చోబెట్టండి, ఆరు ముగ్గురిని. వాళ్ళ లైఫ్లో ఏదో ఒక స్టోరీని షేర్ చేయమనండి. ఆ స్టోరీని వీళ్ళు విజువలైజ్ చేసుకొని వాళ్ళు దానికి ఒక చార్ట్ బోర్డ్ క్రియేట్ చేయాలి. మీరు ఇప్పుడు ఏ సినిమా చూసినా, స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ లాస్ట్ కమల్ హాసన్ మూకీ సినిమా దగ్గర నుంచి మొన్న వచ్చిన కొత్త మూవీస్ వరకు మీరు ఏది చూసినా కూడా వాళ్ళు ఒక స్టోరీ బోర్డ్ అనేది తయారు చేస్తారు. ఎందుకంటే టు మేక్ ద కాన్సెప్ట్ క్లియర్. సో అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. సో మీరు కూడా మీ ప్రోటోటైప్స్ అవి చేసినప్పుడు స్కెచింగ్స్ అలా చేస్తూనే ఉన్నారు, రైట్? సో స్కెచింగ్స్ చేసి అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ముందుగానే చేసుకొని తర్వాత దాన్ని చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఈ విజువలైజేషన్ లేకుండా, స్కెచింగ్ లేకుండా మనం ప్రోటోటైప్ స్టార్ట్ చేస్తే కొన్నిసార్లు ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, దానికి పెట్టిన మనీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో దట్స్ వే లైక్ use this visualization power and then draw the innovations and then build the innovation. This is very important. Now sir, మీకు స్టార్టింగ్ ఫార్మర్స్ కోసం ఇలాగ చేయాలి అని అనిపించిందా, లేదా చిన్నప్పటి నుంచి కూడా మీరు మీ ఫ్రెండ్స్ కోసమో, మీ నాన్నగారి కోసమో, కుటుంబంలో ఎవరికైనా ఏమైనా చేస్తూ ఉండేదా? నాకెప్పుడు కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలన్న ఎక్కువగా ఆలోచన ఉండేది సార్. ఓకే. ఎనీ టైము ఈ చేసింది చేయటం అనేది నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. కొత్తది ఏదైనా చేయాలి. ఓకే.
ఇప్పుడు వరకు మనం తయారు చేసిన మోడల్స్ 10 మోడల్స్ దా చేస్తున్నాం సార్. ఓకే. 10 మోడల్స్ పవర్ వీడర్స్లో డైరెక్ట్గా ట్రాక్టర్నే హైట్ లేపు ట్రాక్టర్ని తయారు చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో స్వరాజ్ కోడ్ కానీ లేదంటే స్వరాజు యువరాజు లేదంటే ఫెర్గ్యూసన్ 241 కానీ చిన్న చిన్న ట్రాక్టర్లను ఏం చేస్తున్నారంటే సైడ్లో చైన్ కేసులు పెట్టేసి టైర్ని కింద పెట్టేసి ట్రాక్టర్ని హైట్ లేపుతున్నారు. హైట్ లేపేసి వాళ్ళకి అవసరాల నిమిత్తం వాడతారు. ఎట్లా కాకుండా డైరెక్ట్ ట్రాక్టర్ని అదే డిజైన్లో పెట్టి తయారు చేస్తే స్ప్రేయింగ్కి పనికి వస్తుంది, సీడింగ్ పనికి వస్తుంది, అన్నిటికి మల్టీపర్పస్. కరెక్ట్. అట్లాంటి ఆలోచన కలిగి 2 years బ్యాక్ దాన్ని డిజైన్ చేసి 1.5 year దా పట్టింది సార్ ఒక ట్రాక్టర్ ఫస్ట్ టైం తయారు చేయడానికి. తర్వాత ఒక రైతుకి ఫ్రీగా 2 months ఇచ్చున్నాను. దాంట్లో ఉన్న అడ్జస్ట్మెంట్లో ఉన్న ఇంకేమన్నా తర్వాత మరలా దాన్ని పర్మనెంట్ చేయడానికి అతనికి ఇచ్చిన తర్వాత కొన్ని దాని చేర్పులు మార్పులతోటి మరలా డిజైన్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో ఇప్పుడు దాకా మీరు చెప్పింది చూస్తే ఒక చిన్న స్టోరీ ఉంది పిల్లలకి, టీచర్స్ అందరి కోసం. ఒక బాటిల్లో ఒక హనీబీ తేనెటీగ, ఒక ఈగ 2 వెళ్ళి ఇరుక్కుంటాయి. ఆ బాటిల్కి ఎడ్జ్లో ఒక సన్ రైస్ వచ్చి తాకుతూ ఉంటుంది బాటిల్ని. నేను చాలామందిని అడిగాను ఈ రెండింట్లలో ఫస్ట్ ఏది బయటకు వస్తుంది అని. 2 వెళ్ళి లోపల ఇరుక్కుపోయినాయి, ఫస్ట్ ఏది బయటకు వస్తుంది అని. సో చాలామంది ఏం చెప్తున్నారంటే హనీబీ పెద్దది కదా, దానికి చాలా ఎక్కువ తెలివి ఉంటుంది, అది ముందు బయటకు వస్తుంది అని చెప్పేసి. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటి అంటే హనీబీ ఏం చేస్తుందంటే ఆ బాటిల్కి ఒక దగ్గర సూర్యకిరణాలు తాకుతున్నాయి కదా, దారి అక్కడే ఉందేమో అనుకొని వెళ్ళి ఇది అక్కడ గుద్దుతూ ఉంటుంది తలతో. నేను అక్కడే బయటకు వెళ్ళాలని ఆ రే ఉన్న దగ్గర తగులుతూ ఉంటుంది. గుద్దుకొని అది అట్లాగే చచ్చిపోతుంది. బట్ మీరు జనరల్గా హౌస్ ఫ్లై ఈగని చూస్తే, మీరు ఈగని జనరల్గా ఇంట్లో ఎగిరేటప్పుడు కూడా చూడండి, అది ఒక్క డైరెక్షన్లో ఎగరదు, ఇటు ఎటంటే అటు ఎగురుతూ ఉంటుంది ర్యాండమ్గా జిగ్జాగ్గా. సో ఆ బాటిల్లో ఇరుక్కున్న ఈగ కూడా ఏం చేస్తుందంటే ఇటువైపు ఇటు గుద్దుకుంటుంది, లాస్ట్కి బయటకు వస్తుంది. సో దానికి ఏం మైండ్ సెట్ ఉంటుంది అని అంటే ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఇక్కడ సన్ రైజ్ కనబడితే నేను ఇక్కడే వెళ్ళి గుద్దుకోవాలి, అక్కడ నుంచి బయటకి అలా ఉండదు. అది బయటికి వచ్చే వరకు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటుంది. సో మీరు అన్నట్టుగా కూడా ఈ ప్రోటోటైప్స్ బిల్డ్ చేసినప్పుడు లేదంటే ఇన్నోవేషన్స్ బిల్డ్ చేసినప్పుడు ఈ ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ అనేది చాలా అవసరం. సో అందరికీ సడన్గా ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లమ్ని తీసుకొని దానికే డైరెక్ట్గా ఇన్నోవేషన్ చేయండి అని అంటే ఇది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. అది మీకు దేవుడిచ్చిన వరం అది. బట్ పిల్లలలో ఈ స్కిల్ని డెవలప్ చేయడానికి మేమందరం మీకోసం ఒక యాక్టివిటీ తీసుకొని వచ్చాము. ఆ యాక్టివిటీ వచ్చేసి మీకు బిల్డ్ అ ఫర్నిచర్ ఫర్ యువర్ ఫ్రెండ్ అని. బిల్డ్ అ ఫర్నిచర్ ఫర్ యువర్ ఫ్రెండ్ అంటే మీరు మీ ఫ్రెండ్కి ఒక చిన్న స్టూలో, ఒక చైరో లేదంటే ఒక చిన్న బెడ్డో ఏదైనా ఒకటి తయారు చేయాలి అని. సో నేను మొన్న ఎక్కడో ఒక ఎగ్జిబిషన్లో చూశాను, ఇది నువ్వు ఎందుకు తయారు చేసినావు అని అడిగితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆడుకోవడానికి, వాళ్ళ నాయనమ్మకి పారాలిసిస్ సంథింగ్ వచ్చింది, తను లేవలేదు, ఒక 2-3 తీసుకొని రావాలి అని వాళ్ళు ఒక బెల్ట్ సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆ బెల్ట్ పట్టుకొని తనంతట తాను లేవచ్చు, మళ్ళీ కూర్చోవచ్చు. దెన్ అది చూసిన తర్వాత అబ్బాయికి కూర్చోబెట్టి మళ్ళీ బెడ్ మీద కూర్చోబెట్టేటప్పుడు ఈజీగా కూర్చోవడం అవ్వట్లేదు, మళ్ళీ 2 పట్టుకొని కూర్చోబెట్టాల్సి వస్తుంది. సో దానికోసం అదే వీల్ చైర్కి ఒక డిఫరెంట్ డిజైన్ చేశారు. దెన్ అదే బెడ్కి మళ్ళీ వాష్రూమ్, అదే బెడ్కి పైకి లేసేలాగా హైడ్రాలిక్. సో ఇవన్నీ ఎవరి కోసం చేస్తూ ఉన్నారు అంటే ఆయన ఎవరినైతే రోజు కళ్ళతో చూస్తున్నాడో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మ తన కోసం. సో అట్లాగే మీరు మీ ఫ్రెండ్స్ని ఒకసారి ఇంటర్వ్యూ చేసి చూడండి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. నేను నా కోసం ఒక చైర్ డిజైన్ చేయండి అని ఒక స్టూడెంట్ని అడిగాను. వాళ్ళు నన్ను అడిగారు, సార్ మీకు ఎలాంటి చైర్ కావాలి అని అంటే నేను చెప్పాను, నేను చాలా వర్క్ చేసి వస్తాను, ఇప్పుడు మా తమ్ముడు కూడా చాలాసేపు కూర్చొని ల్యాప్టాప్ ముందు వర్క్ చేస్తూ ఉంటాడు, ఇలాంటి ఆఫీస్ చైర్ ఒకటి ఉంటుంది, కూర్చొని వర్క్ చేసి చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది అని. అది నేను తయారు చేయలేదు, బట్ కొన్నాను. ఆ చైర్కి వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ ఈ ప్లేస్లో ఒక వైబ్రేటర్ ఉంటుంది. మీరు చాలా ఎక్కువసేపు వర్క్ చేసిన తర్వాత జస్ట్ ప్లగ్ ఇన్ చేసి వైబ్రేటర్ ఆన్ చేస్తే అక్కడ జెంటిల్గా మసాజ్ అవుతూ ఉంటుంది. సో దట్ లైక్ మీకు రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి ఒకటి అలా ఉంది. నేను అలాగే అడిగాను, చాలాసేపు కూర్చొని ఉంటాం కదా, సో నాకు ఇలాంటి ఒక సిస్టమ్ కావాలి, నాకు బుక్స్ చదవడం చాలా అలవాటు, నా చైర్ దగ్గరే నాకు బుక్స్ పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ క్రియేట్ చేయండి. దాని తర్వాత నాకు నైట్ కూడా నేను ఎక్కువ చదువుతుంటాను, అందరు పడుకున్న తర్వాత చదవడం ఇష్టం నాకు, బట్ పెద్ద పెద్ద లైటింగ్స్ నాకు నచ్చవు, చిన్న లైటింగ్లో నేను చదువుకునే అంత. దాని తర్వాత ఆ చైర్ అమ్మ తుడిచినప్పుడు మూవ్ చేసేలాగా ఉండాలి. ఇలా నాకు నచ్చినట్టుగా ఒక 10 రిక్వైర్మెంట్స్ చెప్పాను.
పిల్లలు అందరూ ఐస్ క్రీమ్ స్టిక్స్ యూజ్ చేసుకొని నాకు నచ్చినట్టుగా ఒక బుక్ సెల్ఫ్ దాన్ని లాగేలాగా బయటికి ఒక చిన్న ల్యాంప్ డిజైన్ లాగా ఏదో ఫ్లవర్ది తీసుకొచ్చి పెట్టినారు. దాని తర్వాత అమ్మ ఊడ్చడానికి వీల్గా దానికి ఏదో కింద థర్మోకోల్ బాల్స్ అటాచ్ చేసినారు, జస్ట్ వీల్స్గా దాన్ని చూపించడానికి అంతే, ఒక ప్రోటోటైప్ లాగా. సో నేను వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్తే వాళ్ళు విజువలైజ్ చేసుకొని ఇంత మంచి ప్రోటోటైప్ చెప్తున్నారు. సో అందుకే మీరు టీచర్స్ కూడా స్కూల్లో పిల్లలకి అట్లీస్ట్ వీక్లీ ఒక్కసారైనా ఇలాంటి ఒక యాక్టివిటీ ఇవ్వండి. సో అది ఇవ్వడం ద్వారా పిల్లలకి మేకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో 21st సెంచరీ స్కిల్స్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చిన స్కిల్స్ మేకింగ్ స్కిల్స్. ఇది ఎంబ్రాయిడరీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, చప్పులు కుట్టడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి దాంట్లో యూ లెర్న్ సమ్ మేకింగ్. మీ చేతులు దాంట్లో అలవాటు అయిపోతాయి మేకింగ్ చేసి చేసి. సో దట్ లైక్ వన్స్ యూనో ఒక టైంలో మీ మైండ్ ఎక్కడ ఏది చూసినా యూ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ అనేది ఇందాక మీరు చెప్పినట్టుగా, రైట్? సో అది. అండ్ విల్ వి గో టు నెక్స్ట్ యాక్టివిటీస్. మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు జనరల్గా చాలామంది ఇన్నోవేషన్స్ ఏమవుతాయంటే ఫెయిల్ అయిపోతాయి. ఎందుకు ఇన్నోవేషన్స్ ఫెయిల్ అయిపోతాయంటే, నేను రైతుని చూశాను, నాకు రైతు బాధ అంతా తెలుసు అనే అజంప్షన్తో వెళ్ళి ఇన్నోవేషన్స్ చేస్తారు. చాలామంది రైతుల దగ్గరికి వెళ్ళి అడగరు ఫస్ట్. ఇది రైతులనే కాదు, ఇది చాలామంది పిల్లలు చేసిన తప్పు. ప్రెసిడెన్షియల్ అవార్డ్స్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, నేను చాలామందిని అడిగాను, మీ ఇన్నోవేషన్స్ అన్నీ మీరు ఎవరి కోసం తయారు చేస్తారో వాళ్ళని వెళ్ళి అడిగినారా అని. 90% స్టూడెంట్స్ ఎవరి కోసం ఇన్నోవేషన్ చేస్తున్నారో అసలు వాళ్ళతో మాట్లాడిందే లేదు. నాకు తెలుసు అనే అజంప్షన్తో వెళ్తున్నారు. సో అజంప్షన్ బేస్డ్ ఇన్నోవేషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. మేబీ అది చాలా బాగుండొచ్చు, లేదంటే అట్రాక్టివ్గా ఉండొచ్చు, ఎగ్జిబిషన్లో విన్ అవ్వచ్చు, బట్ రియాలిటీకి వచ్చినప్పుడు ఆ ఇన్నోవేషన్ వాళ్ళకి వర్క్ అవ్వదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మీకు బజాజ్ చేతక్ ఎప్పుడు లాంచ్ అయిందో చాలామంది బజాజ్ చేతక్, ఇప్పుడు మీరు ఎలాగైతే సిరిసిల్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము 6 years వరకు అన్నాగా, బజాజ్ చేతక్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ CEO ఒక సర్వే చేయమని చెప్పినాడు. ఈ సర్వే చేయమని చెప్పిన తర్వాత పాపం బజాజ్ చేతక్ వాళ్ళందరూ సర్వే చేయమంటే జనరల్గా ఏం చేస్తారు, సిటీలలో ఉన్న అందరినీ బజాజ్ చేతకులు యూజ్ చేసే వాళ్ళందరినీ సర్వేస్ చేసి తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ CEO ఏం చెప్పినాడంటే, నాకు సిటీలో దొద్దు, పల్లెటూరులో మారుమూల గ్రామంలో ఎవరైనా నా చేతకు యూజ్ చేస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని రండి అని. వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. సరే CEO చెప్పిన తర్వాత ఇంకేం చేస్తాం, వెళ్ళారు, తీసుకున్నారు, వచ్చినారు. అండ్ మీరు ఇప్పటికీ కూడా చూస్తే విలేజెస్లో కానీ సిటీలో కానీ ఇప్పటికీ మా అపార్ట్మెంట్లోకి వస్తుంది 2 పాల క్యాన్స్ వేసుకొని బజాజ్ చేతక్తోనే వస్తారు. నేను ఇప్పటి వరకు వేరేది ఆయన చేతిలో చూడలేదు. సో కరెక్ట్, ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆయన ఎందుకు అడిగినారు అంటే, ఊరికే డ్రైవింగ్ కోసం కాదు, దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఉంది, దాని డిజైన్ ఎలా ఉంది, ఎలా డిజైన్ చేశారు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అది అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీ దగ్గరికి వస్తాను. నేను రీసెంట్గా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ ద యాప్, బట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని యూజ్ చేశాను, డిలీట్ చేసేసాను. డిలీట్ చేసిన తర్వాత ఇది కస్టమర్ ఆర్ లైక్ కంప్యూటరైజ్డ్ మెసేజ్ అయ్యి ఉండొచ్చు. వెంటనే CEO దగ్గర నుంచి ఒక మెసేజ్, సార్ మీరు మా యాప్ డిలీట్ చేశారు కదా, నేను కారణం తెలుసుకోవచ్చా? మీరు డిలీట్ చేసిన ఒపీనియన్ మీ ఇష్టం, నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తాను, బట్ డిలీట్ చేయడానికి ఒక కారణం ఉంటుంది కదా. మీ స్పేస్ లేక డిలీట్ చేశారా, లేదా నా యాప్ నచ్చక డిలీట్ చేశారా? నచ్చకపోతే చెప్పండి, నేను మార్పులు చేస్తాను. ఒక్క కస్టమర్కి కూడా ఎంత వాల్యూ ఇస్తున్నారు అంటే, సో ఎదగాలి అనుకున్న వాళ్ళ ఇన్నోవేటర్స్కి ఒక 100 మంది చెప్తే కాదు, 101వ వాడి ఫీడ్బ్యాక్ కూడా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి మీ డిజైన్స్ చూపిస్తున్నప్పుడు ఫార్మర్స్ రెస్పాన్స్ ఎలా ఉండింది? కొన్నిసార్లు ఫార్మర్స్ చెప్తారు ఇది నాకు నచ్చలేదు అని. మీరు ఏమైనా బాధపడ్డారా? ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా ఉన్నా వచ్చినాయా? ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మొట్టమొదటిసారి సార్ వేడరు తయారు చేసిన తర్వాత షాప్ దగ్గరలో ఒక 3 kilometers 4 kilometers దగ్గర ఒక ఫార్మర్కి ఇచ్చినాను, ఫ్రీగా ఇచ్చినాను. ఓకే. ఫ్రీగా ఇచ్చిన తర్వాత డీజిల్ వర్షన్ 7 HP ఇచ్చినాను. దాంతోపాటు ఒక 4 attachments ఇచ్చినాను. ఆయనకి ఏది కావాలో దగ్గరుండి, నాకు ఇది ఇట్లా ఉండాలి, ఎన్ని ఇంచులు ఉండాలి, ఇన్ని ఫీట్లు ఉండాలి, ఇందులోకి వెళ్ళాలి, ఇట్లా ఈ పనులు చేయాలి నాకు. సరే అతనికి నచ్చినట్టుగా నేను తయారు చేసినాను. దాంట్లో ఉన్న కొన్ని మైనస్లు అన్నీ చెప్పినాడు సార్. ఇదైతే ఇది దీనికి పని చేయట్లేదు, ఓకే, దీనికి ఇది లాగలేకపోతా ఉంది, లేదంటే మైలేజ్ ఇది వేసినప్పుడు ఇది మైలేజ్ రావట్లేదు, ఓకే, టర్నింగ్ పాయింట్లు అప్పుడు సైడ్కి పడిపోతుంది.
ఇలాంటివన్నీ నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నోవేషన్ చేయాలంటేనే అగ్రికల్చర్ పర్పస్ మోస్ట్ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ గురించి తెలిసి ఉండాలి ఫస్ట్, రైట్, తెలిసి ఉండాలి. ఆ తర్వాత అగ్రికల్చర్ పరంగా ఏదైతే మనం ఇన్నోవేషన్ చేస్తున్నామో అది ఎంతమందికి యూజ్ అవుతుంది, ఎన్ని పనులు చేయగలుగుతుంది అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మనకి నా దగ్గర అన్ని మెజర్మెంట్లు ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్గా నాకు తెలుసు అంటే అది తయారు చేయడానికి చూడటానికి చాలా బాగుంటుంది, కానీ లాస్ట్కి రైతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది పని చేస్తా లేదనేది మనం చెప్పలేం. కరెక్ట్, ఖచ్చితంగా ఫెయిల్డ్ అవ్వచ్చు. అలాంటివి మోడల్స్ చాలా ఫెయిల్డ్ అయినాయి, చాలా ఫెయిల్డ్. ఇంకెందుకు దీన్ని వదిలేసేద్దాం అన్న స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. ఓకే, ఒక 3-4 డేస్ దాకా నిద్ర రాలేదు. అట్లాగే నైట్ కూర్చున్నాను, బుక్స్ అన్నీ పెట్టేశాను, తీసుకున్న పెన్ను పేపర్లు అన్నీ తీసుకున్నాను. అసలు ఇది ఎక్కడ ఫెయిల్డ్ అయింది, ఎందుకు ఫెయిల్డ్ అయింది, మొత్తం డయాగ్రామ్స్ గీసుకుంటూ ఉన్నాను. ఇన్ని ఫీట్లో ఇన్ని ఇంచులు ఉండాలి, ఇక్కడ స్పీడ్ ఆర్పిఎం ఎంత ఉండాలి, ఇంత ఆర్పిఎం ఉండాలి, ఇది ఎట్లా చేద్దాం డాడీ, ఇది ఎట్లా చేద్దాం, దీనికి ఇక్కడైతే ఆ రెవల్యూషన్ ఎంత ఉండాలి. అప్పుడు మిషనరీ ఖచ్చితంగా రైతుకి హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేడీస్ కూడా వర్క్ చేసే అంత ఈజీగా ఉంటేనే మిషన్ అనేది ఎక్కడ వాంటింగ్ లేకుండా మనకు ఉంటుంది. మిషన్ తీసుకెళ్ళిన ప్రతి చోట ఏదో ఒకటి సమస్య ఎదురవుతుంటే మనం నడపలేము అని చెప్పేసి దానికి ఒక 1.5 year పట్టిన టైం. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కొన్ని పాయింట్స్ అన్నీ తీసుకుంటా అట్లా 1 by 1 ఇప్పటి వరకు అన్నీ అప్డేట్ చేస్తాను వచ్చిన. సో దిస్ ఈజ్ ఆల్ మీకు మీరు ఎవరి కోసం అయితే తయారు చేస్తున్నారో వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకొని దానికి అనుగుణంగా చేస్తున్నారు. ఖచ్చితంగా 100% సార్. వాళ్ళు అసలు రైతుల దగ్గర నుంచి మన ఫీడ్బ్యాక్ తీసుకోలేకపోతే అసలు మిషనరీ చేయలేము. కరెక్ట్. ఇప్పుడు ఒకవేళ ఇది రైతులకు సంబంధించింది చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్, అంటే ఇది మన అన్నానికి సంబంధించిన విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అండ్ ఇదే ఒకవేళ మెడిసిన్కి అనుకోండి, కరోనా టైంలో చాలామంది చూస్తున్నారు మనకి వైరస్కి వ్యాక్సిన్ కావాలని అందరు ఇద్దమంది పెట్టేస్తున్నారు. వ్యాక్సిన్స్ వచ్చినాయి, ఇప్పుడు దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. అవును సార్, జెనెటిక్ మ్యూటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే టెస్ట్ చేయాలి, దాన్ని వాళ్ళని అడగాలి, యూజర్స్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ గురించి కూడా మీ అందరికీ చెప్పాల్సి వస్తే అది ఎలాగ బయటికి రిలీజ్ అవ్వాలి అంటే ముసలి వాళ్ళపైన టెస్ట్ చేయాలి, పిల్లలపైన టెస్ట్ చేయాలి, ఇప్పుడు నా వయసు వాళ్ళపైన, మీ వయసు వాళ్ళపైన, దెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళపైన, కొన్ని ఏరియాస్లో సన్లైటే ఉంటుంది 6 నెలల వరకు, కొన్ని ఏరియాస్లో మంచే ఉంటుంది 6 నెలల వరకు. అలాంటి వాళ్ళపైన సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటుంది, ఇప్పుడు విజయవాడ ఎక్కడో ఉంటుంది హైట్లో, హైదరాబాద్ తక్కువ హైట్లో ఉంటుంది, ఇలా నివసించే వాళ్ళపైన, ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్గా ఉన్న వాళ్ళపైన, ఇంతమంది పైన టెస్ట్ అయ్యి బయటికి వస్తే అప్పుడు అది అందరికీ వ్యాక్సిన్ కరెక్ట్గా పనిచేస్తుంది. లేదంటే ఈ వ్యాక్సిన్ కరోనా కంటే పెద్ద విపత్తు సృష్టించే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే వ్యాక్సిన్స్కి టైం తీసుకునేది ఎందుకంటే ఇంత టెస్టింగ్స్ కోసం. ఆ టెస్టింగ్ పీరియడ్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా యూజర్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, మీకు ఎలా వర్క్ అవుతుంది, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, 10 సంవత్సరాలలో మీకు ఏమన్నా చేంజెస్ రావచ్చా, 20 సంవత్సరాలలో చేంజెస్ రావచ్చా. ఇప్పుడు చూడండి చాలామంది, నా ఎగ్జాంపులే చెప్పాల్సి వస్తే నేను చాలా వేరియేషన్స్ నా బిహేవియర్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో దీస్ ఆర్ ఆల్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ రియలీ టెస్ట్ ది థింగ్స్ ప్రాపర్లీ, రైట్. సో అందుకే యూజర్ ఇంటర్వ్యూస్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ సార్, మీరు ఈ డిజైన్స్ అన్నీ చేస్తున్నప్పుడు మీ యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, మీ నాన్నగారు కూడా మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఒక దగ్గర గ్యాదర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్కి తగినట్టుగా ఒక ఇన్నోవేషన్ చేయాలి. ఈ గ్యాదర్ చేసే ప్రాసెస్ని ఏమైనా ఎప్పుడైనా ఫాలో అయ్యారా మీరు? అంటే ఎట్లా సార్? ఒక 10 మంది రైతులు ఉంటారు, నాకు ఇది కావాలి అని చెప్తారు, ఇంకో 10 మంది నాకు ఇది కావాలి అని చెప్తారు. సో మీరు ఇలాగే ఇప్పుడు మీ దాంట్లో ఒక 20 types ఆఫ్ అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ 20 types ఆఫ్ అటాచ్మెంట్స్ తీసుకొని మీరు ఫిక్స్ చేసే ముందు ఫస్ట్ అయితే మీకు 20 types ఆఫ్ అటాచ్మెంట్ చేయాలనే థాట్ అయితే ఉండుండదు. మీరు ఇలా అంటుంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీరు బిల్డ్ చేస్తూ ఉంటారు. సో ఒక్క క్లియర్గా చెప్పాలి అంటే క్వశ్చన్ని మీరు రాసుకున్న ఇన్ఫర్మేషన్ బ్యాక్ వెళ్ళి అందులో ఉన్న పాయింట్స్ ఏమైనా తీసుకొచ్చి ఫీచర్స్ యాడ్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్? ఎలాగ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు కర్నూలు ఏరియాలో ఒక ఫీల్డ్ ఒక వేరుగా ఉంటుంది సార్, విజయవాడ ఏరియా ఒక వేరుగా ఉంటుంది, గుంటూరు డిస్టిక్ వేరు, అట్లాగే రెడ్ సాయిల్ ఉంటుంది, నల్లరేగడి ఉంటుంది, ఇసుకపొర ఉంటుంది, రైట్. వీటిల్లో దాదాపుగా 6 రకాల నేలలు ఉన్నాయి. వీటన్నిటిలోకి ఒకే వీడర్ సెట్ అవుతుందా, ఒకే మిషనరీ సెట్ అవుతుందా అంటే సెట్ కాదు. దాని సామర్థ్యాన్ని బట్టి, గేర్ బాక్స్ని బట్టి,
ఒక్కొక్క ఏరియా మనం ఇప్పుడు సింపుల్గా తీసుకుంటుంటే ఒక్కొక్క ఏరియాలో జాండీర్ ట్రాక్టర్లు తిరుగుతూ ఉంటాయి, అవును ఒక్కొక్క ఏరియాలో ఫెర్గ్యూసన్ ట్రాక్టర్లు తిరుగుతూ ఉంటాయి. కరెక్ట్ ఈ ఫెర్గ్యూసన్ ట్రాక్టర్ తీసుకొని వెళ్ళి జాండీర్ తిరిగే దాంట్లో పెడితే ఇది స్క్రాప్ కింద వేయటం. ఇంకా కరెక్ట్ అంత హార్డ్గా ఉంటుంది సాయిల్. రైట్ వర్షం పడంగా అంత మెత్తగా అయిపోద్ది, 2 daysలో మళ్ళీ గట్టిగా సిమెంట్ లాగా అయిపోద్ది. అలాంటి ఏరియాలోకి ఏ మిషనరీ కావాలి, ఆ అటాచ్మెంట్ కూడా సామర్థ్యాన్ని పెంచాల్సి అవసరపడుతుంది అనమాట. కరెక్ట్ ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో నల్ల పొలం, మంచి పొలం బాగుంటుంది. మన తెలంగాణలో కూడా మంచి పొలం ఉన్నాయి. వాళ్ళని అడుగుతాం, మీ సాయిల్ ఎలా ఉంటుంది, హార్డ్ సాయిలా, లూజు సాయిలా, నల్ల రేగడా, ఎర్ర రేగడా, లేదంటే ఎట్లా ఉంటుంది, ఇసుక పొర నేల, లేదంటే ఆ సాయిల్ని బట్టి ఇక్కడ మిషనరీ డిసైడ్ చేస్తాము. తర్వాత వాటి అటాచ్మెంట్స్ కూడా డిసైడ్ చేస్తాము. లైట్ వెయిట్ ఉంటాయి, హెవీ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్కడికి ముందుకేస్తాం సార్. 100%. ఎస్. సో ఇప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు కదా, మనం ఇందాక చూసిన యాక్టివిటీలో పిల్లలందరూ వెళ్ళి ఎవరెవరుని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో ఒక సింపుల్ ఇన్నోవేషన్ కూడా మీరు చూడొచ్చు, చాలామందికి గవర్నమెంట్ స్కూళ్ళలో మిడ్ డే మీల్స్ వండుతూ ఉంటారు. ఆ వంట రూమ్లో కూర్చొని ఉండేటప్పుడు వాళ్ళు చాలా కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటూ ఉంటారు. నేను కొంతమంది పిల్లల్ని అడిగాను, మీకోసం 100 మందికి అన్నం పెడతా ఉన్నారు, మీ కిచెన్లో కూర్చొని ఉండే వంట మనిషికి కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటున్నారు కదా, ఆమె గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? నాకన్నం రాలేదు, కూర బాగాలేదు, ఇవే తప్పితే ఎప్పుడైనా వండే వాళ్ళ గురించి లోపలెళ్ళి ఆలోచించినారా? సో ఒక అమ్మాయి వెళ్ళి ఆలోచించి ఏం చేసిందంటే, అసలు ఫస్ట్ స్మోక్ తీసుకుంటుంది. స్మోక్ ఆమె ఫేస్ పైకి రాకూడదు, వచ్చిన స్మోక్ ఫేస్ మీదకి రాకుండా దూరం వెళ్ళిపోవాలి. ఇది క్విక్గా చేసేసింది. ఒక హెల్మెట్కి సంథింగ్ ఫ్యాన్స్ పెట్టేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వేసేసింది. దెన్ ఇంకొక ఏరియాలో అసలు కట్టెల నుంచి స్మోక్ ఎందుకు రావాలి, స్మోక్ లేకుండా కట్టెలు తయారు చేయొచ్చు కదా అని అరటి కలప ఏదైతే ఉంటుందో దాన్ని క్రష్ చేసి మళ్ళీ దాన్ని డ్రై చేసి దాని నుంచి స్మోకే రాకుండా కట్టెలు తయారు చేశారు. సో ఇట్లాగా మీరు స్కూల్లో పిల్లల్ని అలో చేయండి ఎదుటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి. దెన్ ఈ యాక్టివిటీస్కి వస్తే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటూ ఉంటే మన మైండ్ యాక్చువల్గా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. బట్ అది అక్కడక్కడ స్టోర్ చేయడం వల్ల మనకి ప్రాపర్గా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి రాదు. సో అందుకే మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సో స్క్రీన్ పైన చూసే దాన్ని వచ్చేసి మనం పర్సోనా మ్యాప్ అంటాము. సో ఒక యూజర్కి సంబంధించిన పర్సోనా మ్యాప్ అంతా మనం తయారు చేయాలి. అంటే యూజర్ లైక్స్, యూజర్ డిస్లైక్స్, దాని తర్వాత ఆయన ఎక్కడుంటారు, ఎలాంటి వెదర్లో, ఏ జియోగ్రాఫికల్ లొకేషన్లో ఉంటారు, ఇదంతా తీసుకున్న తర్వాత మనం ఇన్నోవేషన్ తయారు చేస్తే ఒకవైపు మీకు ప్రాబ్లమ్ గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రెండో వైపు మీ యూజర్కి గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ రెండు ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మీరు ఈ పర్సోనా మ్యాప్ కనుక తయారు చేయగలిగితే మీ ఇన్నోవేషన్ చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు కొన్ని పెన్స్ చూడండి, పెద్ద పెద్ద కంపెనీ పెన్స్ లేదంటే చిన్న చిన్న కంపెనీ పెన్స్ ఉంటాయి. మనం ఎక్కువసేపు పెన్ను పట్టుకొని రాయడం వల్ల ఇక్కడ లావుగా అయిపోయి వాచిపోతూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ యూజర్ ఎలాంటి గ్రిప్తో ఉంటారు, ఎలాంటి పెన్ను పట్టుకుంటారు, వాళ్ళ ఫింగర్స్ ఎలా ఉంటాయి, చిన్నపిల్లలకి చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇక్కడ. అండ్ తర్వాత మనకి అత్యంత సెన్సిటివ్ ప్లేసెస్ ఏంటి అంటే ఈ గోర్ల దగ్గర, వేళ్ళ చివర్లలో ఉంటాయి. నోస్కి అత్యంత సెన్సిటివ్ ప్లేసెస్. వాళ్ళ సెన్సిటివిటీ అనేది కోల్పోతారు, వాళ్ళు ఈ టచ్ సెన్స్ అనేది కోల్పోతారు పెన్నులు పట్టుకొని. అందుకే ఈ డిజైన్స్ అనేవి చాలా డిఫరెంట్గా వస్తాయి పెన్స్కి. సో కొన్ని పెన్స్ అయితే మార్కెట్లోకి వచ్చి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఫెయిల్ అయిపోయినాయి ఉన్నాయి. అందుకే వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ పిల్లలు కానీ లేదంటే మీరు కానీ ఎక్కడైనా వెళ్ళి ఒకరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దాని తర్వాత మీరు ఒక ప్రొడక్ట్ డిజైన్కి వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను చాలామందికి చెప్తూ ఉంటాను, మీరు అన్ లైటర్ నోట్, జనరల్గా మీరు చాలామంది అమ్మ వాళ్ళని కానీ చెల్లి వాళ్ళని కానీ బయట ఉండే మాతలను కానీ చూస్తూ ఉంటారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళని కానీ. ఎక్కువ కర్చీఫ్స్ వాళ్ళు కొనేది ఏ కలర్లో కొంటారు? వైట్, ఇంకా పింక్, ఎక్కువగా పింక్ కొంటారు. మీరు పింక్ కలర్లో కర్చీఫ్ తయారు చేయకపోతే కర్చీఫ్స్ కూడా అమ్ముడు పోవు. అంటే కలర్ కూడా మ్యాటర్. సో నేను మా చెల్లిని అడుగుతాను, నీకు ఇది హెడ్సెట్ తీసుకురావాలని అనుకుంటున్నాను, చలికి ఏది కావాలంటే పింక్ అంది. పింక్ లేకపోతే ఆప్షన్ సెకండ్ యూజ్ చేస్తారు, బట్ స్టిల్ వాళ్ళ ప్రిఫరెన్స్ దానికి ఫస్ట్ ఉంది. అంటే ఇన్నోవేషన్లో కలర్, సైజ్, లుక్, దాని వెయిట్ ప్రతిదీ మ్యాటర్ అవుతుంది. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ యాక్టివిటీ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీకు సార్. సో మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాత మీ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత చాలామంది రైతులు యూజ్ చేస్తూ ఉంటారు. సో యూజ్ చేసే దాన్ని అంతని బేస్ చేసుకొని మీరు ఏమైనా మీ మిషన్కి మాన్యువల్స్ అలా తయారు చేస్తారా, సో దట్ మీకు రైతులే దాన్ని రిపేర్ చేసుకునేలాగా
మళ్ళీ మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఖర్చులు వచ్చే లేకుండా అలాగే ఏమైనా మీ మిషనరీస్లో ఉన్నాయి? ఇప్పుడు ప్రజెంట్ అదే ఆలోచనలోనే ఉన్నా సార్. ఇప్పుడు ఓకే. ఒక 4 years నుంచి అప్డేట్ చేసిన తర్వాత, మిషనరీ అప్డేట్ చేసిన తర్వాత, ఇంతకుముందు నేను చెప్పున్నాను రాజన్న సిరిసిల్లాలో ఇచ్చిన హోండా 7 HP వేడర్స్, దానికి రిపేర్కి ఒక 100 రూపీస్ కూడా ఛార్జ్ చేయలేదు. ఇంతవరకు వాళ్ళు పెట్టలేదు ఎక్కడ. రైట్. ఒకవేళ చిన్న వచ్చిందంటే 100% ముందుగానే వాళ్ళకి సూచన అర్థమైంది ఇది రిపేర్కి రాబోతుందని. కరెక్ట్. దాన్ని కనుక పసిగట్టగలిగితే 200 రూపీస్లో అయిపోయింది. ఫ్యాంటాస్టిక్. అది ఎవరితో పని లేదు, ఏ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళనక్కర్లేదు, ఏ స్పేర్ పార్ట్స్ ఎవరి దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. ఇక్కడ నుంచి మనం బస్కి 24 hours వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అది ఎలా ఫిట్ చేయాలి వీడియో కాల్ తీసుకుంటాము. స్పానర్స్ వాళ్ళకి ఆల్రెడీ మిషనరీతో పాటే పంపిస్తాము. ఆ స్పానర్ తోటి ఏది యూజ్ చేయాలి, ఎట్లా తీయాలి మొత్తం ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం అనేది కొత్త పీస్కే స్టార్ట్ అయింది అసలు. ఆదోని సైడ్ అక్కడున్న ఏరియా మనుషుల్ని వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఆ ఏరియా వాళ్ళని మనం తెలుగు మాట్లాడుతున్నాం, వాళ్ళు తెలుగు మాట్లాడుతూ కానీ అర్థం కాదు. ఓకే. కొత్త పీస్ తీసుకుని వెళ్తే పెట్రోల్ వర్షం ఇస్తే అందులో డీజిల్ పోసి స్టార్ట్ చేశాడు. అయ్యో. సరే ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి నాకు 1 day పట్టింది. ఆ వ్యక్తి చేత వీడియో కాల్ తీసుకుని కార్పొరేటర్ క్లీన్ చేయించి ఆ వ్యక్తి చేతనే స్పాండర్ల దగ్గర పెట్టుకుని నేను చెప్పిందని చేస్తూ ఉండి, ఇక్కడ నేను మిషనరీ చూపిస్తున్నాను నువ్వు చేస్తూ ఉండని వీడియో కాల్లోనే దాన్ని అంతా క్లీన్ చేసి అంతా స్టార్ట్ చేసేసరికి ఈవినింగ్ అయింది. అంత ప్రాబ్లమ్స్ ఎవరు సడన్లీ చేయరు. ఏదైనా చిన్న చేసి ఇప్పుడు వీడియో కాల్ ద్వారానే వాళ్ళ చేత చేయిస్తున్నాం. కరెక్ట్. 100%. రిపేర్స్ అయితే ఇప్పుడున్న అప్డేట్ వర్షన్లో రిపేర్స్ అయితే ఏం లేవు. ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు సార్ చెప్పిన మాటల్లో కూడా చూస్తే మీకు స్క్రీన్ పైన ఒక స్లైడ్ కనిపిస్తుంది కదా, ఎంపతి మ్యాప్ అని. సో దిస్ ఎంపతి మ్యాప్ యూ కెన్ క్రియేట్. సో ఎలా ఎంపతి మ్యాప్ క్రియేట్ చేయాలి అంటే, ఒక ఇన్నోవేషన్ చేసినప్పుడు మీరు ఎవరి కోసం అయితే చేస్తారో దీంట్లో 4 భాగాలు ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, చివరిగా వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇది ఇన్నోవేషన్కి ముందు చేయాలి, ఇన్నోవేషన్ తర్వాత కూడా చేయాలి. సో ఇన్నోవేషన్కి ముందు చేస్తే ఏమవుతుందంటే మీకు కరెక్ట్ ఇన్నోవేషన్ డెలివరీ అవుతుంది. ఇన్నోవేషన్ తర్వాత చేస్తే ఏమవుతుందంటే ఇదిగో ఇలాంటి కేస్ స్టడీస్ మనకు వచ్చినప్పుడు మనం ఇంకా కొన్ని 100 మందికి ఇలాంటివి రాకుండా లైక్ వీ కెన్ యూజ్ దిస్. సో చాలామంది ఏం చేస్తారు, పెట్రోల్ ట్యాంక్స్ మీద దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్నోవేషన్. మీరు ఓటీపీలు చూస్తుంటారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్నోవేషన్. మీరు గూగుల్ పే చూసుంటారు, ఎన్ని ఇన్నోవేషన్స్ చిన్నగా ఉంటాయి. పెట్రోల్ ట్యాంక్ మీద పెట్రోల్ అని ఒక స్టిక్కర్ అతికిస్తారు. ఎందుకు అతికిస్తారు? బంక్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ అతను కనుక మర్చిపోయి డీజిల్ కొడితే మనం చెప్తూ ఉంటాం. దిస్ ఈస్ అ వెరీ స్మాల్ టెక్నిక్, బట్ స్టిల్ ఇది త్రూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్సెస్ ఇదిగో ఇలాగ ఫేస్ చేసిన తర్వాత వచ్చి ఉంటుంది. మేబీ ఇప్పుడు మీరు కూడా మీ మిషన్స్ పైన పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ అని వేసేసి ఉంటారు. సో దట్ మీకు రైతులు యూజ్ చేసినప్పుడు ఇబ్బంది. రైతులు అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్ కాదు. కరెక్ట్. ఇప్పుడు మన షాప్ దగ్గర ఒక ఆమె ఇంట్లో పెద్దోళ్ళు లేరు, ఒకే ఒక పిల్లోడు. ఒక లేడీ ఒక 4 acres కూరగాయలే పండిస్తుంది. మన దగ్గర మిషనరీ తీసుకునే ఒకసారి వెళ్ళి చూపించాను నేను, ఇట్లా వాడుకోమ్మా, ఇట్లా వాడుకో. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. ఆ పిల్లోడే మా ఇంటికి కూడా వచ్చి అప్పుడప్పుడు కూరగాయలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎట్లా ఉంది ఏంటి అన్న, చాలా బాగుంది అన్న మిషన్ మాత్రం, మా అమ్మాయి చేసింది అన్న మొత్తం అంటుంటాడు. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. ఫ్యాంటాస్టిక్. సో నిజంగా అది చెప్తారు కదా, శిష్యుడు ఎదిగినప్పుడు గురువుకి ఎంత హ్యాపీ ఉంటుందో, మీ ఇన్నోవేషన్ మార్కెట్లో అందరికీ నచ్చినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంటుంది. సో వింటున్నారు కదా, లైక్ మనం జనరల్గా కొన్ని ఏదో ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ తీసుకొని కాంపిటీషన్స్ కోసం, సర్టిఫికేట్స్ కోసం ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటాం. చెయ్యాలి, అదొక ప్రాక్టీస్ లాగా మారుతుంది. బట్ ఇక్కడ మన ముందు కూర్చొని ఏవైతే ఇన్నోవేషన్స్ చేసి కొన్ని 100 మందికి, ఫార్మర్స్కి, అదర్ కేటగిరీస్ అండ్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇన్నోవేషన్స్ చేస్తున్నారు కదా. సో అలాంటి ఇన్నోవేషన్స్ మీరు కూడా స్కూల్ ఏజ్ నుంచే చేయాలి అని కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మీకు చూపించిన యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు స్కూల్లో చేయడం ప్రాక్టీస్ చేయండి. సో టీచర్స్కి మీకు ఒక క్వశ్చన్ ఉంది. మాకు చాలామందికి అకాడమిక్స్ అంటే సబ్జెక్ట్స్ లేదంటే క్లాసెస్ ఉంటాయి కదా, ఎలాగ చేయడం అని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా నో బ్యాక్ డే అని ఒకటి వచ్చింది. లేదంటే కొన్నిసార్లు లీజర్ టైం ఉంటుంది, కొన్నిసార్లు మీకు స్కూళ్ళల్లో వచ్చేసి టీచర్లు రారు. అలాంటి టైమ్స్ని యూజ్ చేసుకొని ఈ ఎపిసోడ్స్ మళ్ళీ ప్లే చేస్తూ ఆ ఎపిసోడ్స్లో ఉన్న యాక్టివిటీని పాస్ చేసి పిల్లలతో ఆ యాక్టివిటీ చేయించండి. సో దట్ లైక్ మీరు పిల్లలు స్కూల్లో జస్ట్ డూ దిస్ యాక్టివిటీస్ అండ్ సీ
ఇన్ ద నెక్స్ట్ 1 or 2 months పిల్లల యొక్క మైండ్ సెట్ ఎలా చేంజ్ అయిపోతుంది అని. సో నేను 2020 టైంలో కరోనా టైంలో ముంబైలో చేశాను ఇలా. ఓకే సార్. మీరు ఎలాగైతే వర్చువల్గా చేశారో ఒక 15-20 days అక్కడ ఉండి మళ్ళీ వచ్చి నేను వర్చువల్గా గైడ్ చేశాను. ఇప్పటికీ ఆ పిల్లలు సార్ ఇంకేదన్నా కొత్తగా చేయాలని ఉంది అన్న చెప్పండి సార్, మాకు చేయడం అలవాటు అయిపోయింది. మీరు క్యాల్కులేటర్ కొట్టి మీ చేతులు అప్పుడప్పుడు ఇట్లా అంటూ ఉంటాయి, వీటికి అలవాటు అయిపోద్ది. సో చాలామందికి చూడండి క్యాష్ లెక్క పెట్టి ఇది ఇట్లా అలవాటు అయిపోద్ది, నడుస్తూ ఇట్లా అంటూ ఉంటారు. సో వాళ్ళ డిఎన్ఏలోకి అదొక పార్ట్ అయిపోద్ది. అండ్ దిస్ మేకింగ్ షుడ్ ఆల్సో బికమ్ యువర్ డిఎన్ఏ. సో దట్ లైక్ మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా యూ కెన్ డూ దిస్ స్కిల్స్. అండ్ వన్ ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ ఎపిసోడ్ని ముగించబోతున్నాను. ఒక్క పర్సన్, ఒక రవి అని ఒక ఇన్నోవేషన్ ఒకటి చేశారు. ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, ఫర్గివ్ మీ ఫర్ దట్. బట్ ఒక స్టూడెంట్ చేశారు 1 inch వర్కింగ్ మిక్స్. నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ చూసాను, ఇది గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా వచ్చింది. ఒక చేతి పైన మీ వేలు పైన ఉంటుంది అది అంతే. ఒక మస్కిటో బ్యాట్లో ఉండే వైరు, స్విచ్, కోక్ టిన్లో ఉండే అల్యూమినియం, దెన్ ఫోన్లో ఉండే వైబ్రేటర్, ఇవి తీసుకొని క్రియేట్ చేస్తున్నాడు. మీకు ఎప్పుడైతే మేకింగ్ అనేది అలవాటు అయిపోతుందో మీకు ప్రతి దాన్ని చూసినప్పుడు దీని నుంచి ఏమైనా చేయొచ్చా ఇలాంటి థాట్సే వస్తూ ఉంటాయి. సో అది వచ్చినప్పుడు డెఫినెట్గా లైక్ యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ వండర్స్ ఫ్రమ్ ది అన్యూటిలైజ్డ్ ఆబ్జెక్ట్స్. జనరల్గా బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అంటారు, బట్ నథింగ్ ఈజ్ వేస్ట్. అన్యూటిలైజ్డ్ ఉంటుంది కదా, దాని నుంచి మనం కొత్త ఇన్నోవేషన్స్ కూడా చేయొచ్చు. సో రైతులకి కూడా ఇట్లాగే చాలా మిషనరీస్ కూడా అవసరమైనప్పుడు మీరు చేసిన అన్ని ఇన్నోవేషన్స్లో నేను చూసినాను, ఎక్కడెక్కడో అమెరికాలో ఉండే టెక్నాలజీ, అక్కడ టెక్నాలజీ కాకుండా రైతులకి దగ్గరగా ఉండే వనరులతో మీరు క్రియేట్ చేస్తున్నారు. సో రైతు దూరం వెళ్లకుండా దగ్గరలోనే వాటిని సాల్వ్ చేసుకునేలాగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి ఇన్నోవేటర్స్ అందరికీ మా అందరి తరపున చాలా కృతజ్ఞతలు. మీరు ఇంకా ఇలాంటి ఇన్నోవేషన్స్ చాలా చేయాలి, మా పిల్లలకి అండ్ ఇంకా చాలామందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.